హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆంటీస్ అని నిలదీస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ట్రేడ్ పండితులు ఊరకే దేంట్లోనూ దూరరని, ఒకవేళ దూరితే ఏదో మ్యాటర్ ఉంటుందని. ఇక మనం అర్జెంటుగా ఒక మ్యాటర్లోకి దూరేయాల్సిందే. చెప్పాలంటే ఇది సమాజాన్ని శాసిస్తున్న అంశం, సమాజాన్ని ప్రభావితం చేస్తున్న అంశం. అరే థాయ్ మ్యాటర్ అంటే చెప్పో అంటారా? మీరు అలాంటి ఏం చేస్తాం, సైలెంట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇన్ఫ్లుయెన్సింగ్ ది సొసైటీ ఇన్ రాంగ్ డైరెక్షన్. డైరెక్ట్ అటాక్ కన్నా కూడా ఈ ఇండైరెక్ట్ ఇంజెక్టింగ్ అనేది అత్యంత ప్రమాదకరం సమాజకానికి. మొన్న మధ్య మా ఇంటి బంగారం సక్సెస్ ఈవెంట్లో శామ్ మ్యామ్ మాట్లాడుతూ తన సైన్మాకి ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా గరికపాటి అంకుల్ లెవెల్లో ప్రవచనాలు అయితే చెప్పాలని ట్రైన్ చేసిందని చూసాం కదా. అసలు సైన్మా ఈవెంట్కి ఆ సబ్జెక్ట్కి సింక్ లేదు, కానీ శామ్ మ్యామ్ ఫైకి అందంగా నవ్వుతూనే విషయాన్ని క్యాటర్ చేసిందనే చెప్పాలి. గదేమంటే రిలేషన్షిప్స్ అనేవి ఇద్దరి మధ్య ఉంటాయని, గదని గిదని, ముందు మనం కంప్లీట్ అయ్యాక తర్వాత ఇన్కంప్లీట్ అవ్వచ్చు, అలా కాకుంటే ఇన్కంప్లీట్ అయ్యాక కంప్లీట్ అవ్వచ్చు అంటూ మన పీతబుర్రలకైతే అర్థం కాని జ్ఞానం ఏదో వెదజల్లాలని చూసిందనమాట. రిఫీట్స్లో ఆ మాటలను తిప్పి ఫఫ్ చేసి చూస్తే ఇదంతా మన అక్కినేని చాయిబాబుని ఉద్దేశించి అని తెలిసింది ఫోరెన్సిక్ మిషన్లో. ఎందుకంటే మిషన్ బిగ్గరగా అరిసింది కాబట్టి. అసలు ఆగిపోయిన ఈవెంట్కి ఆర్కెస్ట్రా లాగా, ఎత్తిపోయిన సైన్మాకి పేమెంట్ పోస్టర్ లాగా అసలు ఎందుకు రిపీటెడ్గా సాయిబాబు టాపిక్ తెస్తుందో ఈ శామ్ మ్యామ్ అర్థమే కాదు. అంటే జనాలకి వీళ్ళ టాపిక్ తప్ప వేరే టాపిక్ ఏది లేదనే, లేక ఈమె దృష్టిలో అసలు ఏం జరుగుతుందో జనాలకు తెలియకపోవడం వల్లే వెనెజులాలో భూకంపం వచ్చిందనే. టు బీ ఫ్రాంక్, జనాలకి అదొక న్యూస్ అంతే. పెళ్ళి చేసుకుంటున్నారు అనేది ఎలాంటి న్యూసో, ఈడిపోతున్నారు అనేది కూడా అట్లాంటి న్యూసే. మళ్ళీ చెరొక ఏరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనేది కూడా అట్లాంటి న్యూసే. దీనివల్ల రూపీ వర్సెస్ డాలర్ వాల్యూ బెటర్ ఏమీ అవ్వలేదు, సెన్సెక్స్ నాస్డాక్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. అన్నిటికీ మించి కమోడిటీ సెక్టార్కి అయితే అస్సలు ఫరక్ పడలేదు. మరి దేనికి ప్రతి ఈవెంట్లో ఈ ఎత్తిపోయిన పెళ్ళికి బాజాలు అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇక గదంతా పక్కన పెడితే గదే స్టేజ్ పైన శామ్ మ్యామ్ దగ్గర నుంచి మైక్ లాక్కొని ఈ సీన్లో నాకు కూడా ఒక డైలాగ్ ఉంది అని ఫీల్ అయిన నందిని రెడ్డి ఆంటీ ఒక డైలాగ్ అయితే చెప్పింది. గదేమంటే, మీ సక్సెస్ని చూసి గర్వపడే మగాడిని ఎతికి పట్టుకొని ఆడి గల్లా పట్టి మరీ పెళ్లి చేసుకోండి అని సూచించిందనమాట. అంటే పరోక్షంగా శామ్ మ్యామ్ నూతన భర్త రాజ్ నిడుమూరిని రెఫర్స్ చేస్తూ చెప్పిందనమాట. షబాష్, ఆయనకి అన్ని మంచి లక్షణాలు ఉంటే మెచ్చుకోవాల్సిందే, మ్యూజియంలో ఎట్టుకోవాల్సిందే. కాకపోతే అదే మనిషి గిదే పెళ్ళికి ముందు ఇంకో అమ్మాయికి భర్త, పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. ఆయన గారు వెలగబెట్టిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాతే కదా ఆయన తన భార్యతో, శామ్ మ్యామ్ తన మాజీ భర్త అయిన చాయి బాబుతో ఈడిపోయారు. ఇప్పుడు ఒకటయ్యారు. అంటే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఆయన తన ఫ్యామిలీని అబాండన్ చేసి వచ్చేసాడనమాట. మరి దీన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలో నందిని రెడ్డి ఆంటీనే స్టేజ్ పైన చెప్పుంటే ఆమె చెప్పిన ప్రవచనానికి ఒక అర్థం, పరమార్థం, తాత్పర్యం ఏర్పడేదన్నమాట. కానీ అయ్యేమక్కర్లే. మన సైన్మా ఈవెంట్, మన డప్పు మనం కొట్టుకోవాలి, ఎవరు ఎటుపోయినా మన సింపతి గేమ్ మనం ఆడుకోవాలి, మన పబ్బం మనం గడుపుకోవాలి. ఇక్కడ పాయింట్ అంతా రాజ్ నిడుమూరి ఫస్ట్ వైఫ్ అండ్ వాళ్ళ పిల్లల గురించి. వాళ్ళ గురించి శామ్ మ్యామ్ క్లారిటీ ఇచ్చాకే ఈ సోదంతా చెప్పుంటే బాగుండేది అనేది సినిమా మేధావుల వెర్షన్ కూడా. అప్పుడే కదా చెప్పిన ప్రవచనాలకు ఒక పరిపక్వత ఏర్పడేది. అసలు వీళ్ళనే కాదు, మన సైన్మా సెలబ్రిటీ ఫ్రాటర్నిటీనే ఒక టాక్సిక్లా తయారైంది. మొన్న చూసాం కదా, తమిళ తలపతి విజయ్ ఎలక్షన్స్లో గెలిస్తే ఈ సెలబ్రిటీ ఫెమినిస్ట్ ఆంటీలందరూ హీరోయిన్ త్రిష అకియాకి కంగ్రాట్స్ చెప్తున్నారు. కంగ్రాట్స్ త్రిష, లవ్ యూ త్రిష, యూ డన్ ఇట్, యూ బ్లాస్టెడ్ ఇట్,
సాధించేశావు అని. అంటే ఇన్నాళ్ళు గదే తలపతి విజయ్కి వెన్నుదన్నుగా బ్యాక్ బోన్గా ఉన్న భార్య సంగీత అసలు వీళ్లకు గుర్తుకే రాలేదన్నమాట. అంటే సుదీర్ఘమైన బరువు బాధ్యతలు ఒకరివి, ఇన్స్టంట్ బ్లాస్టింగ్ సెలబ్రేషన్స్ ఇంకొకరివి అనమాట. ఇక అంతేకాదు, మొన్న సీఎం తలపతి విజయ్ బర్త్డేకి త్రిష కేక్ కట్ చేస్తూ ఫోటో పెడితే దాని కింద చార్మి ఆంటీ ప్యూర్ గోల్డ్ కపుల్ రెబల్స్ అంటూ విప్లవాత్మక కమెంట్ కూడా పెట్టింది. ఇక ఈ షార్మి ఆంటీ కథ ఆ పూరి జగన్నాథుడికే ఎరుక అని మనకు కూడా తెలిసిన విషయమే. అసలు వీళ్ళు నిజంగా ఫెమినిస్టులేనా? నిజమైన ఫెమినిస్టులు అంటే బాధలో ఉన్న ఫిమేల్స్ వైపు, వంచనకు గురవుతున్న ఫిమేల్స్ వైపు నిలబడే వాళ్ళు అని శంకర్ నారాయణ డిక్షనరీ నుంచి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ వరకు చెప్తున్నాయి. మరి గిదేంటి? ఇదంతా సూడో ఫెమినిజం. దీన్ని ఈ సమాజకం రెఫరెన్స్గా తీసుకుంటే కొంపలు కొల్లేరే, బతుకులు బస్టాండే అని నినదిస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.